హలో, నేను భారతి భవానీని. పచ్చి పులుసు ఐటెం చూపిస్తున్నాను. ఇది బెల్లం, చింతపండు, ఉప్పు, ఆనియన్, ఎండుమిరపకాయలు. ముందు ఈ బెల్లంలో చింతపండు వేసి, ఉప్పు వేసి, కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరపకాయలు ఇట్లా తుంచేసుకొని ఈ 3 పిసుక్కోవాలి. ఎండాకాలంలో పచ్చి పులుసు ఆరోగ్యానికి సలవ చేస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఎండ వడదెబ్బ అనేది తగలనివ్వదు. ఎక్కువ ఎండాకాలంలో ఇది తింటే చాలా మంచిది. ఎండలో పోయి వచ్చినాక ఇది తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది. ఏడేడు అన్నంలో ఎప్పుడైనా తినొచ్చు. తాలింపు వేసుకోకుండా ఇలాగే తినవచ్చు. మనకు పులుపు ఎంత కావాలో చూసుకోవాలి. పులుపు తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. వాటర్ మనకు కావాల్సినంత పులుపు తగ్గట్టుగా వాడుకోవాలి. నీళ్లు పోస్తున్నాను. వాటర్ పులుపు తగ్గట్టుగా స్వీటు బెల్లం వేసుకోవాలి. షుగర్ వాళ్ళైనా తినవచ్చు. ఇది ఇట్లా వడపోసుకోవాలి. కావాలంటే కొంచెం తినేటప్పుడు ఏడు చేసి నెయ్యి కాస్త ఒక చుక్క వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా తీసేయాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. పచ్చి పులుసు తింటే వడదెబ్బ అనేది తగలదు, ఏడు అనేది రాదు. ఏదన్నా వికారంగా ఉన్నా ఎండాకాలంలో ఇది వాడితే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా. ఇంకా తినాలనిపించుద్ది. తీపి ఎంత కావాలనుకున్న వాళ్ళు అంత కలుపుకోవచ్చు. బెల్లం చూసుకోండి. దీనికి తాలింపు గీలింపు వేయదు. ఇదే ఐటెం, పచ్చి పులుసు ఐటెం. ఉప్పు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాల్సింది. ఏం చెప్పాలి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యానికి ఎండాకాలంలో మంచి సలవ. మజ్జిగతో పాటు ఇవి కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కావాల్సినంత టేస్ట్ కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి, ఏమవ్వదు. షుగర్ ఉన్న మనుషులు కూడా తినవచ్చు, వాడవచ్చు.